వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. 9 నుంచి 11 నెలల వయసు గల శిశువులకు బీఫ్ తినిపించాలని సూచిస్తూ నవీ ముంబై మున్సిపల్ ఆసుపత్రిలో ప్రదర్శించిన పోస్టర్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది విశ్వ హిందూ పరిషత్. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు విహెచ్పి ప్రతినిధులు వాషి పోలీస్ స్టేషన్లో వినతి పత్రం సమర్పించారు. అనంతరం కార్యకర్తలు అభ్యంతరకరంగా భావించిన పోస్టర్లను తొలగించారు. విహెచ్పి తెలిపిన వివరాల ప్రకారం జూన్ 14న కార్యకర్త రోహిత్ కండగాలే వాషిలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా ఆసుపత్రి గోడపై ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఐవైసీఎఫ్ విభాగం పేరుతో ప్రదర్శించిన ఒక మార్గదర్శక పోస్టర్ ని గమనించారు. 9 నుంచి 11 నెలల వయసు గల శిశువు కోసం అనుబంధ ఆహార మార్గదర్శి అనే శీర్షికతో ఉన్న ఆ పోస్టర్ లో చికెన్, మటన్ తో పాటు బీఫ్ ని కూడా ఆహార సూచనల జాబితాలో పేర్కొన్నట్లు వారు తెలిపారు. హిందూ సమాజంలో ఆవును గోమాతగా పవిత్రమైనదిగా భావిస్తారని, అలాంటి పరిస్థితుల్లో శిశువులకు గోమాంసం తినిపించాలని సూచించడం కోట్లాది హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీసే చర్యగా విహెచ్పి అభిప్రాయపడింది. బహిరంగ ప్రదేశంలో ఇటువంటి సూచనలను ప్రదర్శించడం మతపరమైన మనోభావాలను గాయపరిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పోస్టర్ ని రూపొందించిన మరియు ప్రదర్శించిన బాధ్యులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సంబంధిత సంస్థలపై కేసు నమోదు చేయాలని విహెచ్పి డిమాండ్ చేసింది. అలాగే ఇలాంటి పోస్టర్లను తక్షణమే తొలగించి భవిష్యత్తులో ప్రజల మత విశ్వాసాలను గౌరవించే విధంగా వ్యవహరించాలని అధికారుల్ని కోరింది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.